ఇంట్లో ఏదైనా అయిపోవచ్చు. నువ్వు ఆందోళన చెందద్దు, దిగులు పడద్దు, నువ్వు అధైర్యపడద్దు. ఆ దేవుడు తగిన సమయంలో ఖచ్చితంగా అద్భుతాన్ని చేయగలిగిన సమర్థుడైన దేవుడు నా యేసయ్యా. బియ్యం లేవని, కూరగాయలు లేవని, డబ్బులు అయిపోయాయని, చేతిలో చిల్లి కవ్వలేదని, ఫీజులు కట్టాలని, పెట్టుబడి కావాలని, విత్తనాలు కావాలని, కానీ సరుకులన్నీ అయిపోయాయని ఈరోజు నువ్వు చింతిస్తూ బాధపడుతూ ఉండొచ్చు. కానీ యేసయ్య తల్లి చెప్పిన మాట, ఆయన చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చెప్పేంత వరకు ఓపిక పట్టండి. ఆయన ఉన్నాడు అంటే కార్యం చేస్తాడంతే. ఆయన మనల్ని ఎన్నడూ సిగ్గుపడనియడండి. ఆయన ఆయన మనల్ని ఎన్నడూ కూడా మన తల పంపులు యేసయ్య రానియడు. మనం నిజముగా ప్రభు మీద ఆధారపడితే ఎన్నడూ మన ముఖము తెల్లబారదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో ఏదైపోయినా ధైర్యపడకు, ఆయన ఉన్నాడు. ఖచ్చితంగా అద్భుతాన్ని సాయంత్రం లోగా నీ ఇంట్లో అద్భుతము జరుగును గాక. సాయంత్రం లోగ దేవుడు కార్యము చేయును గాక. సాయంత్రం లోగ దేవుడు ఆశ్చర్య కార్యము జరిగించును గాక.